మూవీ స్టార్ట్ అవ్వగానే మనకి సురేంద్ర అనే ఆర్మీ ఆఫీసర్‌ని చూపిస్తారు. అతనే యోధా టాస్క్ ఫోర్స్‌ని స్థాపించింది. యోధా టాస్క్ ఫోర్స్ కమాండర్స్ ఏం చేస్తారంటే భూమి మీద కానీ, నీళ్లలో కానీ, గాలిలో కానీ జరిగే కఠినమైన మిషన్‌లని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. యోధా టాస్క్ ఫోర్స్ హ్యాండిల్ చేసే మిషన్స్ ఎలా ఉంటాయంటే అసలు ఇవి కష్టతరం, సాధ్యం కాదు అనుకునే వాటిని కూడా ఈజీగా కంప్లీట్ చేసి అవతల పారేస్తారు. సురేంద్ర ఎప్పుడు తన కొడుక్కి యోధా టాస్క్ ఫోర్స్ గురించి కథలు కథలుగా చెప్తూ ఉంటాడు. ఎప్పుడు అదే కథలు వినటం వల్ల సురేంద్ర కొడుకు కూడా పెద్దయిన తర్వాత వాళ్ళ నాన్నలాగా యోధా టాస్క్ ఫోర్స్ లో ఒక మంచి కమాండర్ అవ్వాలనుకుంటాడు. ఒక రోజు ఒక మిషన్ మీద వెళ్లిన సురేంద్ర గారు వీరగతి పొందుతారు. కట్ చేస్తే స్టోరీ కొంచెం ముందుకు వెళ్తుంది. నెక్స్ట్ సీన్ లో మనకి ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ ని చూపిస్తారు. అక్కడ మిలిటెంట్ లో కొంతమంది సివిలియన్స్ ని కిడ్నాప్ చేస్తారు. వాళ్ళని విడిపించే బాధ్యతని యోధా టాస్క్ ఫోర్స్ కి అప్పచెప్తారు. ఈ యోధా టాస్క్ ఫోర్స్ టీమ్ ని లీడ్ చేస్తుంది సురేంద్ర గారి అబ్బాయి అరుణ్. అరుణ్ ఇప్పుడు పెద్దవాడైపోయాడు. అరుణ్ వాళ్ళ నాన్నలాగానే యోధా టాస్క్ ఫోర్స్ టీం బాధ్యతలు చూసుకుంటాడు. ఇప్పుడు అరుణ్ వీలైనంత తొందరగా మిలిటెంట్స్ మీద అటాక్ చేయాలి, లేకపోతే వాళ్ళు సివిలియన్స్ ని చంపేస్తారు. కానీ అరుణ్కేమో పైనుంచి ఆర్డర్స్ రాలేదు. దాంతో అరుణ్ టీం మొత్తాన్ని అక్కడే వదిలేసి ఒంటరిగా వెళ్లి ఆ మిలిటెంట్స్ పైన అటాక్ చేస్తాడు. ఇక్కడ ఒక అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. ఈ గ్యాప్ లోనే అరుణ్ మిగతా టీం మెంబర్స్ కూడా వచ్చి అరుణ్ కి హెల్ప్ చేస్తారు. లాస్ట్ లో ఒక మిలిటెంట్ ఒక చిన్న పాపని కిడ్నాప్ చేసి అక్కడ నుండి పారిపోతూ ఉంటాడు. అరుణ్ ఎలాగోలా కష్టపడి ఆ మిలిటెంట్ ని చంపేసి ఆ చిన్న పాపను కూడా కాపాడతాడు. అలా వాళ్ళంతా సక్సెస్ఫుల్ గా మిషన్ కంప్లీట్ చేసుకుని వెనక్కి తిరిగి వచ్చేస్తారు. అరుణ్ వచ్చి ప్రియాని కలుస్తాడు. ప్రియా ఎవరో కాదు, అరుణ్ వైఫ్. అంతేకాకుండా ప్రియా సచివాలయంలో గవర్నమెంట్ ఎంప్లాయీగా వర్క్ చేస్తూ ఉంటుంది. అలాగే పైనుంచి ఆర్డర్స్ రాకపోయినా కానీ లెక్క చేయకుండా ప్రాణాలకు రిస్క్ ఉన్నా కానీ తెగించి అరుణ్ ఒక్కడే వెళ్లి మిలిటెంట్ పైన అటాక్ చేశాడని తెలుస్తుంది. దీంతో ప్రియాకి అరుణ్ పైన కోపం వస్తుంది. కానీ అరుణ్ ఎలాగోలా ప్రియాని సముదాయించి అరెస్ట్ చేసేస్తాడు. అరుణ్, ప్రియా వాళ్ళ జీవితాన్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు. అరుణ్ వాళ్ళ ఇంట్లో ప్రియా వాళ్ళ అమ్మ ఉంటారు. తర్వాత ప్రియాకి పిఎంఓ ఆఫీస్ లో ప్రమోషన్ కూడా వస్తుంది. దాంతో పాటు ప్రియాకి కొత్త బాధ్యతలు కూడా అప్పగిస్తారు. అంటే ఏదైనా ప్లేన్ హైజాక్ అయినప్పుడు ప్రియానే టెర్రరిస్టులతో నెగోషియేషన్ చేయాల్సి ఉంటుంది. కట్ చేస్తే కొద్ది రోజుల తర్వాత లష్కర్కి సంబంధించిన కొంతమంది ఉగ్రవాదులు ఇండియాకి సంబంధించిన ప్లేన్ ఒక దాన్ని హైజాక్ చేస్తారు. వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఇండియా దగ్గర బందీలుగా ఉన్న వాళ్ళ ముగ్గురిని విడిచిపెట్టాలని. అలాగే విమానంలో ఫ్యూయల్ తక్కువగా ఉండటం వల్ల అమృత్సర్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేయాల్సి వస్తుంది. ఆ ప్లేన్ లో ఇండియాకి సంబంధించిన ఒక సైంటిస్ట్ ఉన్నాడు. అతని గురించి ఇంతవరకు టెర్రరిస్టులకి ఏమీ తెలియదు. అతను ఒక విఐపి. అతనికి సెక్యూరిటీగా ఒక కమాండర్ ఉన్నాడు. ఆ కమాండర్ ఎవరో కాదు, మన అరుణే. ప్లేన్ లో అరుణ్ ఉన్నాడని తెలియగానే ప్రియా కంగారు పడిపోతుంది. అయినా అరుణ్ సిచ్యువేషన్ ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాడని ప్రియా తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటుంది. ఇంకోవైపు ప్లేన్ లో ఉన్న అరుణ్ ఎలాగైనా గానీ సైంటిస్ట్ ని ముందు ప్లేన్ లో నుంచి పంపించాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. అప్పుడే జమాల్ అనే టెర్రరిస్ట్ ప్రియాతో మాట్లాడుతూ మా వాళ్ళ ముగ్గురిని విడిపించాలని ప్రియాని, అలాగే నాకు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు కావాలని చెప్పి టెర్రరిస్ట్ జమాల్ ప్రియాని డిమాండ్ చేస్తూ ఉంటాడు. ప్రియా జమాల్ తో మాట్లాడుతూ ఇవన్నీ ఇంత తొందరగా చేయడానికి వీలు కాదు, నాకు కొంచెం టైం కావాలి. ముందుగా నేను ప్లేన్ లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ సేఫ్ గా ఉన్నారో లేదో తెలుసుకోవాలి. అందుకోసం ప్లేన్ లో ఉన్న ఎవరితోనైనా మాట్లాడించమని జమాల్ కి చెప్తుంది. అప్పుడు జలాల్ అరుణ్ కి ఫోన్ ఇచ్చి ఇక్కడంతా బాగానే ఉందని చెప్పు అని చెప్తాడు. అరుణ్ ఫోన్ మాట్లాడగానే ప్రియా గొంతు అరుణ్, అరుణ్ గొంతు ప్రియా ఇద్దరు గుర్తుపడతాడు. అరుణ్ ప్రియాతో ఇక్కడంతా బాగానే ఉంది, కానీ ఏదైనా చేయాలనుకుంటే తొందరగా చేయి, అప్పుడు అవకాశం చేతుల నుండి జారిపోకుండా ఉంటుందని చెప్తాడు. అరుణ్ ఈ మాటలన్నీ స్ట్రైట్ గా కాకుండా ముక్కలు ముక్కలుగా చెప్తాడు. అరుణ్ ప్రియాతో అలా ఎందుకు చెప్తాడంటే వాళ్ళిద్దరూ కోడ్ వర్డ్ లో మాట్లాడుకుంటున్నారు. అరుణ్ ఆ కోడ్ వర్డ్ లో ప్రియాతో ఏం చెప్తాడంటే కమాండర్స్ ని తొందరగా పంపించు, ఇదే టైం అని చెప్తాడు. కానీ మినిస్టర్ కమాండర్స్ ని పంపించడానికి ఒప్పుకోడు. ఈ గ్యాప్ లో పాస్పోర్ట్లు చెక్ చేస్తున్న టెర్రరిస్టులకి సైంటిస్ట్ ఒక విఐపి అని తెలియడంతో అతను చంపేయాలని చెప్పి అతని మీద అటాక్ చేస్తారు. దాంతో సైంటిస్ట్ ని కాపాడటానికి వేరే దారి లేక అరుణ్ ఒక్కడే వాళ్ళ మీద తిరగబడతాడు. తనకి హెల్ప్ గా మిగతా కమాండర్లు కొద్దిసేపట్లో వస్తారేమో అనుకుంటాడు అరుణ్. అరుణ్ ఆ సైంటిస్ట్ ని అలాగే కొంతమంది ప్యాసింజర్లని లగేజ్ రూమ్ ద్వారా బయటకు పంపించాలనుకుంటాడు. కానీ ప్లేన్ లో ఉన్న ఒక టెర్రరిస్ట్ పైలట్ దగ్గరికి వెళ్లి పైలట్ ని బెదిరించడంతో ప్లేన్ మెల్లగా రన్వే మీదకు వెళ్తుంది. దాంతో అరుణ్ సైంటిస్ట్ ని బయటకు పంపించలేకపోతాడు. ఈ గ్యాప్ లోనే జలాల్ కి అరుణ్ కి మధ్యలో ఫైటింగ్ జరుగుతుంది. ఆ ఫైటింగ్ లో జలాల్ అరుణ్ ని ప్లేన్ లో నుంచి కింద పడేస్తాడు. అరుణ్ ఎలాగోలా పరిగెత్తుకుంటూ వెళ్లి ప్లేన్ ఎక్కాలని ట్రై చేస్తాడు. కానీ అంతలోనే ప్లేన్ గాల్లోకి ఎగిరిపోతుంది. దాంతో అరుణ్ ప్లేన్ ఎక్కలేకపోతాడు. దీంతో మిషన్ అన్సక్సెస్ఫుల్ అవుతుంది. అందువల్ల ఇండియన్ గవర్నమెంట్ కి ఆ టెర్రరిస్టులు పెట్టిన డిమాండ్లన్నీ అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ డిమాండ్లన్నింటినీ కంప్లీట్ చేస్తే వాళ్ళు ప్యాసింజర్లందరినీ సురక్షితంగా వదిలిపెడతారు. కానీ వాళ్ళు ఆ సైంటిస్ట్ ని చంపేస్తారు. మీడియా వాళ్ళు పెద్ద ఎత్తున యోధా టాస్క్ ఫోర్స్ ఫెయిల్ అవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు. అన్ని వైపుల నుంచి యోధా టాస్క్ ఫోర్స్ ని క్లోజ్ చేయమని ఒత్తిడి వస్తూ ఉంటుంది. కానీ అరుణ్ ఏం చెప్తాడంటే టైం గాని మినిస్టర్ కమాండర్స్ ని పంపించున్నట్టుగైతే ఈ పరిస్థితి ఏర్పడేది కాదని చెప్తాడు. కానీ అరుణ్ మాటలు పట్టించుకునే వాళ్లే ఉండరు. ప్రస్తుతానికైతే యోధా టాస్క్ ఫోర్స్ ని క్లోజ్ చేసేసి దానిలో ఉండే కమాండర్లందరినీ సస్పెండ్ చేసి వాళ్ళకి వేరే చోట్ల జాబ్ ఇస్తారు. అయితే అరుణ్ మాత్రం మిగతా కమాండర్ లాగా వేరే జాబ్ కి వెళ్లకుండా
యోధా టాస్క్ ఫోర్స్ గురించి గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఫైట్ చేయాలనుకుంటాడు. ఎందుకంటే యోధా టాస్క్ ఫోర్స్ ని అరుణ్ వాళ్ళ నాన్నే స్థాపించాడు. కానీ గవర్నమెంట్ ప్రొజెక్ట్ చేయడం వల్ల అరుణ్ తో పాటు ఉండే మిగతా కమాండర్లు వేరే వేరే పోస్టింగ్లకి వెళ్లిపోతారు. దీని ఇంపాక్ట్ అరుణ్ పర్సనల్ లైఫ్ మీద కూడా పడుతుంది. అరుణ్ ఇంట్లో ఎవరితో మాట్లాడు. దాంతో ప్రియా విసిగిపోయిన ప్రియా అరుణ్ కి డివోర్స్ పేపర్స్ ఇస్తుంది సంతకం చేయమని. కోపం వచ్చిన అరుణ్ కూడా డివోర్స్ పేపర్స్ మీద సంతకం చేస్తాడు. దాంతో ప్రియా అరుణ్ కి దూరంగా వెళ్లిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో కొన్ని సంవత్సరాల తర్వాత సీన్ ని చూపిస్తారు. సివిల్ డ్రెస్ లో ఉన్న అరుణ్ ని చూపిస్తారు. అరుణ్ తన ట్రాన్స్ఫర్ ని యాక్సెప్ట్ చేశాడు. ఇప్పుడు అరుణ్ ఒక ఫ్లైట్ కమాండర్. అంటే అరుణ్ సివిల్ డ్రెస్ లో వెళ్లి ఫ్లైట్ లో కూర్చుంటాడు. ఫ్లైట్ లో ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు అరుణ్ దాన్ని హ్యాండిల్ చేస్తాడు. ఇప్పుడు అరుణ్ దుబాయ్ వెళ్లే ఫ్లైట్ ని క్యాచ్ చేయాల్సి ఉంది. సడన్ గా అప్పుడే అరుణ్ కి ఒక వ్యక్తి డాష్ ఇస్తాడు. అరుణ్ కి ఇప్పుడు ఒక కొత్త బోర్డింగ్ పాస్ ఇస్తారు. అది లండన్ ఫ్లైట్ ది. అలాగే అరుణ్ బోర్డింగ్ పాస్ కూడా సడన్ గా మాయమైపోతుంది. అరుణ్ దగ్గర ఒక సెక్యూర్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కి ఎవరంటే వాళ్ళు మెసేజ్ చేయలేరు. ఆ నెంబర్ కి ఒక మెసేజ్ వస్తుంది. ప్లాన్ చేంజ్ అయింది. ఇప్పుడు నువ్వు లండన్ వెళ్లే ఫ్లైట్ ని క్యాచ్ చేయాలని ఉంటుంది ఆ మెసేజ్ లో. దాంతో అరుణ్ లండన్ వెళ్లి ఫ్లైట్ ఎక్కుతాడు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత అరుణ్ ఎయిర్ హోస్టెస్ లైలాని అలాగే ఎయిర్ ఇన్స్టెంట్ తాన్యాన్ని కలుసుకుంటాడు. అప్పుడే అరుణ్ మొబైల్ కి ఇంకో మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో ముగ్గురు టెర్రరిస్టుల పేర్లుండి అలాగే ఈ ఫ్లైట్ ని ఎవరు హైజాక్ చేశారని ఉంటుంది. అసలు అరుణ్ కి ఆ మెసేజ్లన్నీ ఎవరు పంపిస్తున్నారో అర్థం కాదు. అలా పంపించే వాళ్ళు ఎవరై ఉంటారని చెప్పి అరుణ్ ప్లేన్ మొత్తం చూస్తాడు. అప్పుడు అరుణ్ కి తాన్యా మీద డౌట్ వస్తుంది. వెంటనే అరుణ్ లైలాని పిలిచి తాన్యాని చెక్ చేయమని చెప్తాడు. లైలా తాన్యాని చెక్ చేస్తున్నప్పుడు అరుణ్ కూడా తాన్యా బ్యాగ్ ని చెక్ చేస్తాడు. ఆ బ్యాగ్ లో ఉన్న వస్తువులన్నీ చెక్ చేసినా కానీ అరుణ్ కి తాన్యాని ఇదంతా చేస్తుందని అనిపించేలా ఏదీ కనిపించదు. అప్పుడే వాష్రూమ్ వైపు చూసిన అరుణ్ కి వాష్రూమ్ లో నుంచి వస్తున్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతను కొంచెం సేపటి క్రితమే వాష్రూమ్ లోకి వెళ్లి బయటకు వస్తున్నాడు. దాని తర్వాత అరుణ్ కూడా వాష్రూమ్ లోకి వెళ్తాడు. వాష్రూమ్ లోకి వెళ్లిన అరుణ్ కు ఒక మ్యాగ్నెటిక్ చిప్ దొరుకుతుంది. ఆ చిప్ ని యూజ్ చేసి ప్లేన్ లో ఉండే ఎలాంటి ఎలక్ట్రానిక్ సిస్టమ్ నైనా కానీ బ్లాక్ చేయొచ్చు. బాత్రూమ్ లో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అనుమానం వచ్చి మళ్లీ బాత్రూమ్ లోకి వచ్చి చూస్తాడు. అతను అరుణ్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అరుణ్ కూడా అతన్ని కొడతాడు. ఆ శబ్దాలు అరుపులు బయటకు వినిపిస్తున్నప్పుడు అరుణ్ ఎలాగోలా కష్టపడి అతన్ని స్పృహ తప్పేలా చేస్తాడు. ఇంకోవైపు మనకు తెలిసే విషయం ఏంటంటే ఈ రోజు పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో ఇండియా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ల మధ్య పీస్ మీటింగ్ జరుగుతుంది. అది పాకిస్తాన్ లోని జిన్నా హాల్లో జరుగుతుంది. ఆ మీటింగ్ లో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ తో పాటు ప్రియా కూడా ఉంది. ఇంకోవైపు ప్లేన్ లో అరుణ్ లైలాతో ప్లేన్ లో డాక్టర్ ఎవరైనా ఉంటే అతన్ని తొందరగా తీసుకురా, వీడిని స్పృహలోకి వచ్చేటట్టు చేస్తే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు అని చెప్తాడు. దాంతో లైలా వెంటనే వెళ్లి ప్లేన్ లో ఉన్న ఒక డాక్టర్ ని తీసుకొస్తుంది. ఆ డాక్టర్ వచ్చి ఒక ఇంజెక్షన్ చేయగానే వాడు అక్కడికక్కడే నొరకక్కుని చనిపోతాడు. అరుణ్ కి ఇదంతా డాక్టర్ కావాలని చేశాడు అనిపిస్తుంది. కానీ డాక్టర్ నేను అలా చేయలేదని చెప్పి తర్వాత అరుణ్ ఆ డెడ్ బాడీని తీసుకెళ్లి లగేజ్ రూమ్ లో పడేస్తాడు. అరుణ్ లైలాతో అక్కడ టెంపరేచర్ కొంచుతాడు. తర్వాత అరుణ్ చెప్పడంతో లైలా కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి ప్లేన్ హైజాక్ రిస్క్ లో ఉందని చెప్తుంది. ఇక్కడ కంట్రోల్ ఇన్ఛార్జ్ వేరెవరో కాదు అరుణ్ ఫ్రెండ్ ఖాన్. అరుణ్ తో మాట్లాడుతూ బ్రో నువ్వు ఉండాల్సింది ఈ ఫ్లైట్ లో కాదు, అసలు అక్కడ ఏం జరుగుతుంది చెప్పమని అడుగుతాడు. అయితే అరుణ్ మాత్రం ఖాన్ తో ఏం చెప్పకుండా ఇప్పుడు చెప్పడానికి అంత టైం లేదు, చెప్పినా కానీ నీకు అర్థం కాదు, ముందు అమృత్సర్ కి ట్రాఫిక్ క్లియర్ చేయమని చెప్తాడు. అలాగే నీకు ఒక ముగ్గురు పేర్లు చెప్తాను, ఆ ముగ్గురు టెర్రరిస్టులు ఎవరో ఎక్కడున్నారో చెప్పమని చెప్తాడు. తర్వాత అరుణ్ పైలట్ దగ్గరికి వెళ్లి ప్లేన్ ని ఇండియా వైపు తిప్పమని చెప్తాడు. ఇంకోవైపు ఒక పోలీస్ ఆఫీసర్ కి కమాండర్ శవం దొరుకుతుంది. ఆ కమాండర్ ప్లేస్ లోనే ఇప్పుడు అరుణ్ లండన్ వెళ్లే ఫ్లైట్ లో ఉన్నాడు. అలాగే అరుణ్ చెప్పిన ముగ్గురు పేర్లు వేరే టెర్రరిస్టులు కావు, అరుణ్ తో పనిచేసే ముగ్గురు ఫ్రెండ్స్ పేర్లు. వాళ్ళ కోడ్ నేమ్స్ అవి. వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ జైల్లో ఉన్నారు. ఇదంతా చూస్తున్న ఖాన్ కి వాళ్ళ ముగ్గురిని విడిపించడానికి అరుణే ఇదంతా చేస్తున్నాడేమో అనిపిస్తుంది. అంటే అరుణే ఫ్లైట్ హైజాక్ చేశాడేమో అనిపిస్తుంది. కానీ ఖాన్ ఇదంతా నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటాడు. అందుకే ఖాన్ ఇంకోసారి అరుణ్ తో కాంటాక్ట్ అవుతాడు. ఆ ఫ్లైట్ లోనే ఇంకో కమాండర్ ఉన్నాడు. అతన్ని వెంటనే నాతో మాట్లాడించమని చెప్తాడు. కానీ ఇంతకు ముందు చనిపోయిన వ్యక్తి ఎవరో కాదు, కమాండరే. అది విని లైలా భయపడిపోయి అతన్ని అరుణ్ ఇంతకు ముందు చంపేశాడని చెప్తుంది. దాంతో అరుణ్ వెంటనే లైలా దగ్గర నుంచి ఫోన్ లాగేసుకుంటాడు. ఖాన్ అరుణ్ తో మాట్లాడుతూ నీకు గవర్నమెంట్ మీద కోపం ఉంటే గవర్నమెంట్ మీద తీర్చుకో, కానీ ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి అరుణ్ ఖాన్ తో నేను ఇప్పుడు నీకేమీ చెప్పలేను, నేను నిన్ను కనుక్కోమన్న 3 పేర్ల విషయం ఏంటని అడుగుతాడు. దానికి ఖాన్ బ్రో వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు నీతో పనిచేసే నీ ముగ్గురు ఫ్రెండ్స్, వాళ్ళ కోడ్ నేమ్స్ అవి అని చెప్తాడు. తర్వాత అరుణ్ అక్కడ నుంచి డైరెక్ట్ గా పైలట్ దగ్గరికి వెళ్లి నువ్వు ఇంకా ఇండియా వైపు విమానాన్ని ఎందుకు తిప్పలేదని అడుగుతాడు. దానికి పైలట్ క్లియరెన్స్ కన్ఫర్మేషన్ రాకుండా నేను ఎలా చేసేదని అడుగుతాడు. వెంటనే ఖాన్ ప్రియాకి ఫోన్ చేసి అరుణ్ ప్లేన్ ని హైజాక్ చేశాడని చెప్తాడు. అయితే ప్రియా ఇదంతా నమ్మదు. ఎందుకంటే ప్రియాకి బాగా తెలుసు అరుణ్ కి అన్నిటికంటే తన దేశం అంటేనే చాలా ఇష్టం, చాలా ముఖ్యమని. తర్వాత ప్రియా ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్తుంది. ఈ విషయం బయటకు పొక్కకుండా చూసుకోవాలి, అలాగే ఈ పీస్ మీటింగ్ క్యాన్సిల్ కాకుండా చూసుకోవాలని చెప్తుంది. కానీ కాసేపటికి ఎలాగోలాగో ఆ న్యూస్ లీక్ అవుతుంది.
పాకిస్తానీ న్యూస్ ఛానల్లో ఒక ఇండియన్ సోల్జర్ ప్లేన్ ని హైజాక్ చేశాడని చూపిస్తూ ఉంటారు. ఇంకోవైపు సడన్ గా ప్లేన్ వెళ్లే దారి మారుతుంది. కాక్పిట్ లో నుంచి ఒక పైలట్ వచ్చి కో పైలట్ ని చంపేస్తాడు. ఇప్పుడు అతను నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నేను జలాల్ మనిషిని. ఆ తర్వాత అతను నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మా అసలు ప్లాన్ ప్లేన్ ని హైజాక్ చేయటం కాదు, మీ ప్రైమ్ మినిస్టర్ ని చంపడం. ఇది ప్లేన్ హైజాక్ కాదు, ప్లేన్ క్రాష్ అని చెప్తాడు. ఆ టెర్రరిస్ట్ అలా చెప్తున్నప్పుడే అవకాశం చూసుకుని తాన్యా దగ్గరలో ఉన్న వస్తువు ఒకటి తీసుకుని ఆ టెర్రరిస్ట్ పైన అటాక్ చేస్తుంది. అరుణ్ కూడా అవకాశం చూసుకుని అతన్ని కొట్టేస్తాడు. తర్వాత తాన్యా వెళ్లి ప్లేన్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అప్పటికే ఆటో పైలట్ మోడ్ లో ఉండటం వల్ల అది కంట్రోల్ అవ్వదు. అలా ఫైట్ చేస్తున్నప్పుడు ఆ పైలట్ అరుణ్ తోటి ఇండియన్ గవర్నమెంట్ నీ మీద ఒక ఎంక్వైరీ చేసింది, అందుకని జలాల్ నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ ఫైటింగ్ లో ఎలాగోలా అరుణ్ ఆ పైలట్ ని చంపేస్తాడు. తర్వాత అరుణ్ తాన్యాతో కలిసి ఆ పైలట్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ పనిచేయకుండా పెట్టిన మ్యాగ్నెట్లన్నింటినీ తీసేస్తూ ఉంటాడు. అప్పుడే తాన్యా అక్కడికి వస్తుంది. అప్పుడే అక్కడికి లైలా వస్తుంది. ఇక్కడే మనకు ఒక అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే లైలా కూడా టెర్రరిస్టుల మనిషి. లైలానే ఇంజెక్షన్ మార్చి కమాండర్ చనిపోయేలా చేసింది. తర్వాత లైలా ఒక గన్ చూపించి అరుణ్ బెదిరిస్తూ కాక్పిట్ లోకి తీసుకొస్తుంది. తర్వాత లైలా తాన్యాతో ఇస్లామాబాద్ కాంటాక్ట్ చేసి ట్రాఫిక్ క్లియర్ చేయమని చెప్పమని చెప్తుంది. అరుణ్ ఇస్లామాబాద్ ని కాంటాక్ట్ చేసినప్పుడు అక్కడ ప్రియా రిసీవ్ చేసుకుంటుంది. ప్రియా వెంటనే అరుణ్ గొంతును గుర్తుపట్టి నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతుంది. దానికి అరుణ్ ఒకే ఒక్క లైన్ లో సమాధానం ఇస్తాడు. తొందరగా చేయి ప్రియా, లేకపోతే సమయం మన చేతుల్లో నుంచి దాటిపోతుంది అంటాడు. ఆ మాట వినగానే ప్రియాకి అర్థం అవుతుంది, ఇది ప్లేన్ హైజాక్ కాదు, ఇంకా వేరేదేదో. జిన్నా హాల్లోనేమో ఇప్పుడు ప్రియాతో పాటు ఇండియన్ పిఎం అలాగే మంత్రులు ఉన్నాడు. పాకిస్తాన్ పిఎం ఏమో మసీద్ కి వెళ్లిపోతాడు. ఆయన మసీద్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పీస్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ విషయం తెలియటంతోనే పాకిస్తాన్ ఆర్మీ వచ్చి జిన్నా హాల్ ని తమ కంట్రోల్లోకి తీసుకుంటుంది. ఆ ప్లేన్ అక్కడే క్రాష్ అయితే దగ్గరలోనే సివిలియన్స్ కూడా ప్రాబ్లం అవుతుందని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ ఒక డెసిషన్ తీసుకుంటుంది. ఆ ప్లేన్ ని గాల్లోనే క్రాష్ చేసేయమని ఆర్డర్స్ ఇస్తుంది. కానీ ఆ ప్లేన్ చాలా దగ్గరికి రావడంతో వాళ్ళు క్రాష్ చేయలేకపోతారు. తర్వాత అరుణ్ లైలాతో ఫైటింగ్ చేస్తాడు. ఆ ఫైటింగ్ లో అరుణ్ లైలాని చంపేస్తాడు. తర్వాత అరుణ్ తాన్యాతో మాట్లాడుతూ ప్లేన్ కున్న కంట్రోల్ సిస్టమ్ మొత్తం మనం తీసేస్తే ల్యాండ్ చేయొచ్చు అని చెప్పి ఇప్పుడే అరుణ్ కి ఒక అదిరిపోయే మ్యాటర్ అర్థం అవుతుంది. అదేంటంటే జలాల్ అసలు ప్లాన్ ఏంటంటే జిన్నాహాల్ ని కూల్చేయటం కాదు, పాకిస్తాన్ లో ఉన్న మసీదును కూల్చేయటం. అక్కడే ఇప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అలాగే ఇతర మంత్రులు, పాకిస్తాన్ ప్రజలు ఉంటారు. ఒక ఇండియన్ ప్లేన్ వచ్చి పాకిస్తాన్ మసీద్ మీద పడితే బ్లేమ్ మొత్తం ఇండియా మీద పోతుంది. దాంతో పీస్ ట్రీటీ కుదరదు. అంతేకాకుండా ప్రపంచం మొత్తం దృష్టిలో ఇండియా ఒక దోషిలా నిలబడుతుంది. ఇంకోవైపు జలాల్ జిన్నాహాల్లోకి వెళ్లి తన మిలిటెంట్లతో కలిసి పాకిస్తాన్ ఆర్మీ మొత్తాన్ని చంపి జిన్నాహాల్ ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. ఇక్కడ ప్లేన్ ల్యాండ్ అయ్యేటప్పుడు ఇంకో ప్రాబ్లం వస్తుంది. అదేంటంటే ప్లేన్ ల్యాండ్ అయ్యేటప్పుడు ఒకవైపు నుండే టైర్లు బయటికి రావు. అరుణ్ ఎలాగోలా కష్టపడి ఫిక్స్ అయ్యేలా చేస్తాడు. తాన్యా కూడా ఎలాగోలా కష్టపడి ప్లేన్ ని ల్యాండ్ చేస్తుంది. అరుణ్ ప్లేన్ లో నుంచి బయటకు వస్తున్న టైంలోనే మిలిటెంట్స్ అరుణ్ పైన షూటింగ్ స్టార్ట్ చేస్తారు. అరుణ్ కూడా రివర్స్ లో షూటింగ్ స్టార్ట్ చేస్తాడు. పాకిస్తాన్ ఆర్మీతో కలిసి అరుణ్ మిలిటెంట్లందరినీ చంపేస్తాడు. నిజానికి జలాల్ ప్లాన్ ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మధ్య ఎప్పటికీ పీస్ మీటింగ్ అనేది జరగకూడదు. అరుణ్ ఎలాగోలా జిన్నా హాల్లోకి చేరుకుంటాడు. అక్కడ జలాల్ మనుషులు పిఎం కి అలాగే ప్రియాకి పాయింట్ బ్లాంక్ లో గన్లు పెట్టి నించొని ఉంటారు. దాంతో అరుణ్ తన దగ్గర ఉన్న వెపన్ ని పడేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అవకాశం చూసుకుని అరుణ్ జలాల్ పైన అటాక్ చేస్తాడు. అప్పుడు అరుణ్ చెప్పడంతో ప్రియా పిఎం ని తీసుకుని బయటకు వచ్చేస్తుంది. అవకాశం చూసుకుని అరుణ్ ఒక బాంబు బ్లాస్ట్ అయ్యేలా చేసి జలాల్ ని అక్కడే వదిలేసి బయట అరుణ్ ప్రాణాలతో బయటకు తిరిగి రావడంతో ప్రియా సంతోషంగా అరుణ్ ని కౌగిలించుకుంటుంది. ఇక్కడే మనకు అర్థమయ్యే ఇంకో విషయం ఏంటంటే డివోర్స్ పేపర్ మీద కోపంతో అరుణ్ సంతకం పెట్టాడు, కానీ ప్రియా ఇంకా సంతకం పెట్టలేదు. ఇండియన్ గవర్నమెంట్ యోధాని తిరిగి ఓపెన్ అయ్యేలా చేస్తుంది. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.